నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5, షోల్డర్ 7.5, చంక దింపు కూడా 7.5. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకుని చంక ఆమ్రం తీసుకోలేదు. 10 ఇంచులు ఇక్కడ కూడా 10, 2 ఇంచులు ఖర్చుకి. నెక్ నేను బకరం క్లాత్ మీద చూపిస్తాను. దీని మీద ఓన్లీ ఈ నెక్ అనే ఐడియా కోసమే చూపిస్తున్నాను. దీని మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకుని ఆల్రెడీ నేను కటింగ్ చేస్తానండి. ఇది వీడియో మిస్ అయింది. ఆల్రెడీ పింక్ బ్లౌజ్ పెట్టాను కదా, అయ్యా సేమ్ కొలతలు ఇవి, అందుకోసమని నేను కటింగ్ ఏం పెట్టట్లేదు. నెక్ కటింగ్ కూడా చూపిస్తాను. ఇవి హ్యాండ్స్. ఇది ఫ్రంట్ నెక్ 6.5 పెట్టుకుని కింద నుంచి పైకి 1.5 పెట్టి ఇలా స్టార్ నెక్ తీసుకోవడమే. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బకరం మీద మనకు బ్యాక్ సైడ్ డిజైన్ చూపిస్తాను. లైన్ మార్క్ చేసుకొని పొడవు 11 ఇంచులు, బ్యాక్ సైడ్ నెక్ కింద 4 ఇంచులు, పైన కూడా 4 ఇంచులు పెట్టుకొని ఇటు 3.5 ఇటు 3.5 పెట్టుకొని ఇలా బాక్స్లో గీసుకోవాలి. బాక్స్లో బోట్ షేప్ తీసుకోవాలి. ఇలా కరువు స్కేల్తో రౌండ్ తీసేసుకోవడమే. ఇక్కడ 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకొని ఇక్కడ నుంచి 2 ఇంచులు ఒకటి 2 ఇంచులు ఒకటి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం టెంపుల్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి. ఇలా కొంచెం చేతితోనే ఫ్రీ హ్యాండ్ తోటే చేసుకోండి. ఇలా తీసుకుని చుట్టూ 3/4 ఇంచు గ్యాప్ ఉంచి ఇలా చూసుకొని చుట్టూ కూడా డ్రా చేసుకోండి. ఇది మనం లైనింగ్ పీస్ మీద పెట్టైనా ఐరన్ చేసుకుని దానికి అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్ మీద పెట్టేసి ఐరన్ చేసేస్తాను. అలా స్టిచ్ చేసుకున్నా కూడా కొత్త వారు అయితే ఈజీగా కుట్టేసుకోవచ్చు. అలా అయితేనే ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ కటింగ్ సేమ్ పింక్ బ్లౌజ్ పెట్టానండి, అందుకని కటింగ్ ఏం చూపించలేదు. నెక్స్ ఒకటే మారుతాయి, బ్యాక్ సైడ్ నెక్స్, మిగతాదంతా సేమ్ ఫ్రంట్ స్టార్ నెక్కే. ఆల్రెడీ బ్లౌజెస్ పెట్టాను నేను, 2 బ్లౌజెస్ స్టిచ్చింగ్ పెట్టాను. సేమ్ అయ్యే కొలతలండి. ఇది సైజ్ 40 సైజ్ బ్లౌజ్, పెద్ద బ్లౌజ్ కాబట్టి షోల్డర్ 7.5, చంక దింపు కూడా 7.5 పెట్టాను. మీకు వీడియో కావాలంటే దీని ముందు పెట్టిన బ్లౌజ్ కటింగ్ చూడండి, సేమ్ అదే బ్లౌజ్ కటింగ్ అండి ఇది. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ ఇలా కట్ చేసుకుని దాని మీద ఇలాగా ఒక పక్కన షైనింగ్ ఉంటుందండి, షైనింగ్ ఉన్నది క్లాత్ వైపుకి వెళ్ళి ఇలా పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఆ షైనింగ్కి పైకి పెట్టారంటే మీకు ఇస్త్రీ పెట్టి అంటుకుపోతుంది ఐరన్ బాక్స్కి. అలా పెట్టుకుని ఎడ్జెస్ సమానంగా సర్దేసుకుని మిడిల్లోకి పెట్టుకుని ఇలా ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే దానికి స్టిక్ అయిపోతుంది. ఇక్కడది తీసేస్తున్నాను కట్ చేసి. ఇప్పుడు ఇలా మిడిల్లోకి కట్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత బ్యాక్ టెంపుల్ డిజైన్ బ్యాక్ ఓపెన్ వస్తుందండి. షోల్డర్ 2 వైపులా సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసాను నేను. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది. ఇలా మిడిల్లో కట్ చేసేసుకుంటే 2 పీసెస్ వస్తాయి. కుట్టుకున్నప్పుడు కూడా ఇలా ఆపోజిట్లో పెట్టి కుట్టుకోండి. కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళైతే మిడిల్లో కట్ చేయకుండా నెక్ రివర్స్ చేసేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకోండి. నాకు అలవాటు కట్టి నేను ముందే కటింగ్ చేసేసాను. ఇప్పుడు ఇలాగా లైనింగ్ మెయిన్ పీస్ ఒకసారి ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకోండి. మనకి క్లాత్ కదలకుండా ఉంటుంది. నెక్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలా కుట్టేసుకోవాలి. ఇది చిన్న కుట్టు పెట్టి కుట్టుకోండి. మనకి నెక్ ఇంకా దీనికి పైపింగ్ కట్ట ఏమీ వేయట్లేదండి. నార్మల్గా ఇలా కుట్టు వేసేసి రివర్స్ చేసేస్తాను. వేస్ట్ పీస్ కటింగ్ చేసేసి ఇలా కట్ వర్క్ కార్నర్స్ దగ్గర మట్టుకు ఇలాగ సూది దింపి పాదం ఎత్తుకొని కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటే మనకి షేప్ అవుట్ అవ్వకుండా నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలాగ నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. ఏ మోడల్ అయినా సరే అలాగే కుట్టుకోవాలండి. నెక్ మోడల్స్ మనకి రౌండ్ నెక్ అయితే సూది దింపి పాదం ఎత్తి కట్ట అవసరం లేదు, కానీ మనకి మోడల్ నెక్లో ఏ షేప్ అయినా సరే మనకి షేప్ అవుట్ అవ్వకుండా రావాలంటే ఇలాగా కార్నర్స్ దగ్గర సూది దింపుకోవాలి. పాదం ఎత్తి రివర్స్ తిప్పుకుంటూ కుట్టుకోవాలండి. ఇలా నెక్ షేప్ ఎలా అయిందో అలా కుట్టేసిన తర్వాత 2 పీస్ కూడా ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని ఇది కింద నుంచి కుట్టుకోవాలి.
పీస్ కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలండి. ఇది కూడా సేమ్ అలాగే అదే విధంగా కుట్టుకొని తర్వాత మెడ దగ్గర పీస్ అంతా ఎక్కువ పీస్ అంతా నెక్ షేప్ ఎలా అవుతుందో అలా చుట్టూ కట్ చేసేసి ఎక్స్ట్రా పీస్ తర్వాత చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. అది స్క్లిప్ మిస్ అయింది, వీడియో పడలేదండి, చూసుకోలేదు నేను. అది వేస్ట్ పీస్ కటింగ్ చేసేసి కట్స్ ఇచ్చుకోవడమే. కట్స్ ఇచ్చేసుకొని ఇలా రివర్స్ చేసి చేతితో కొంచెం షేపు ఇలాగా సర్దుకోవాలి. ఒకసారి సర్దేసుకొని సమానంగా స్క్రూ డ్రైవర్ ఏదైనా ఇచ్చుకొని కార్నర్స్ దగ్గర ఇలా సర్దేసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. చివరికి వేసుకొని కుట్టు పైన టాప్ స్టిచ్ దగ్గర కూడా ఇలాగే దింపు అది మీద కుట్టుకోవాలండి. అన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, ఆల్రెడీ టైలరింగ్ స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వారికి అయితే ఐడియా వచ్చేస్తుంది, కొత్త వారికి అయితే తెలియదు కదా. అందుకోసమని నేను అన్నీ క్లియర్గా అంతసేపు అన్నిసార్లు చెప్తున్నాను. ఎలా నెక్ షేప్ ఎలా అవుతుందో అలా కుట్టేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోయినా సేమ్ మోడల్ కటింగ్ కావాలన్నా కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తాను. సేమ్ మోడల్ ఇంకో బ్లౌజ్ ఉందండి, అది కటింగ్ చేసినప్పుడు చూపిస్తాను మీకు ఇంకా వివరంగా క్లియర్గా కావాలంటే. అలా కుట్టేసి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. చుట్టూ మనం మెయిన్ పీస్ లైనింగ్ పీస్ జాయిన్ చేసుకుని వేస్ట్ పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవడమే. ఇలా చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకొని చివరికి వేసుకుని కుట్టు అంతే సర్దేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేయడమే. సేమ్ రెండో పీస్ కూడా అంతేనండి. అంతే బ్యాక్ పట్టు రెండో పీస్ కూడా వేస్ట్ పీస్ కటింగ్ చేసేసుకొని కటింగ్స్ ఇచ్చుకొని అలాగే రివర్స్ చేసి కుట్టేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల క్లాత్ తీసుకుని లైనింగ్ పీసు ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని ఒకసారి పట్టి వేస్తున్నాను. కుట్టు వేసేసుకొని పైన స్టాప్ స్టిచ్ కూడా వేసుకుని నెక్ ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది కదండి, దానికి నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కుట్టుకోవాలి. క్లాత్ లోపల ఫోల్డ్ చేసి కుట్టాలి కదా మనకి ఖర్చు కనిపించకుండా. అలా కుట్టేసుకొని ఫోల్డ్ చేసి లోపలికి కుట్టేసుకోవాలి. ఇది తాళ్ళ పట్టి, ఇది ఉక్సులు పట్టి అండి. ఉక్సులు పట్టి లోపలికి వెళ్తుంది, తాళ్ళ పట్టి బయటకు వస్తుంది. అలా కుట్టేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి రఫ్ ఇచ్చుకొని కొంచెం డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా. అయిపోయింది. కింద ఏమైనా కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకుని తర్వాత తాళ్ళు పట్టి కుట్టుకోవాలి. తాళ్ళ పట్టి మెయిన్ పీస్ లైనింగ్ పీస్ జాయిన్ చేసి పెట్టాను నేను. ఇది 3 ఇంచుల క్లాత్ తీసుకోవాలండి. 2.5 కన్నా 3 ఇంచులు కానీ తీసుకుంటే సరిపోతుంది. అటు కుట్టేసి ఇలా రివర్స్లో పెట్టి కుట్టి పైకి తిప్పాలండి. ఇది తాళ్ళ పట్టి మెయిన్ పీస్, అందుకే జాయిన్ చేయాలి. ఇది కూడా డబుల్ స్టిచ్ వేసుకుని పక్కనే మళ్ళీ ఒక 1/4 ఇంచు కుట్టు వేసుకుంటే 1/4 ఇంచు కుట్టేసుకోండి. తాళ్ళు వేసుకుంటాం కదా అక్కడ, అందుకోసం. ఇలా అయిపోయిన తర్వాత 2 సమానంగా పెట్టి చూసుకుని ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే చూసుకోండి, ఇప్పుడే సెట్ చేసుకోండి. కరెక్ట్గానే ఉన్నాయి నాకు. తర్వాత నడుము బెల్ట్ వేస్తున్నానండి. సేమ్ మిగతా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కుడతామో సేమ్ అంతే, అదే విధంగా కుట్టుకోవాలి. కూర ఉన్న వైపు తీసుకున్నాను నేను, అందుకోసం ఫోల్డ్ చేసి కుట్టట్లేదు. కూర లేకపోతే 1 సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకొని అప్పుడు కుట్టుకోవాలండి. దీనికి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి చూసుకుని లోన్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. తర్వాత పైన కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకుని రెండో పీస్ కూడా అంతేనండి.
రఫ్ ఇచ్చుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకుంటే మనకి కుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇక్కడ టాప్ స్టిచ్ వేసేసుకొని ఒకసారి సమానంగా చూసుకోండి. కుట్టు వేసుకున్నప్పుడే చూసుకున్నారంటే మనకి కస్తమాలు ఇచ్చు తగ్గులు ఇప్పుకోటాలు కుట్లు కుట్టిన తర్వాత ఏమనుకుంటా మనకి ఒకేసారి కొంచెం లేట్ అవుతుంది కానీ సమానంగా వస్తుంది. అదే ముందు అంచనాగా కుట్టేసి తర్వాత చూసామనుకోండి ఒకటి ఎక్కువ తక్కువ వచ్చిందంటే మళ్ళీ అది ఇప్పాలి, సెట్ చేయాలంటే క్లాత్ సాగిపోతుంది, మనకి టైం వేస్ట్ కూడా అవుతుంది. అందుకోసమే నేను అన్నిసార్లు చూస్తాను. నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ అన్న కూడా ఇలా కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. 1/2 ఇంచు ఇలా మడత పెట్టుకుని పైకి వెళ్ళి కొలిది సన్నంగా డాట్ వేసుకోవాలి. రఫ్ ఇచ్చుకోండి. సేమ్ రెండో దానికి కూడా అదే పద్ధతిలో వేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా కట్ వర్క్ బ్లౌజులు గట్రా ఉన్నాయండి, పెడతాను వీడియోస్. కొంచెం ఈజీగా ఉండి వీడియోస్ పెడతాం అవ్వట్లేదండి. డాట్స్ వేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ స్టార్ నెక్కేనండి, అది కూడా చూపించేస్తున్నాను, చూసేయండి ఫాస్ట్గా. ఇది నెక్ మనకి బాడీ మీదకి వెళ్ళేటోడికి చాలా బాగుంటుందండి. నెక్ ట్రై చేయండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను. కటింగ్ కూడా కావాలితే అడగండి. నేను వేరే సేమ్ మోడల్ ఉందండి వేరే వాళ్ళది, అది కూడా బిగ్ సైజ్ బ్లౌజే, కావాలంటే చూపిస్తాను. కటింగ్ కూడానే ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ ఇలా పెట్టేసుకుని ఒరిజినల్ పీసు లైనింగ్ పీసుని ఇలా కార్నర్స్ దగ్గర సూదిని పాదం ఎత్తు కుట్టుకుని ఇలా చూసుకొని ఒకసారి సమానంగా వచ్చిందో లేదో ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి ఇది కూడా కటింగ్స్ ఇచ్చేసుకొని రివర్స్ చేసుకోవాలి. మూలల దగ్గర మట్టుకు కొంచెం కుట్టు కట్ అవ్వకుండా చివరికి కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసి సర్దేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. దీనికి కూడా టాప్ స్టిచ్ వేసేసుకొని ఇది కూడా కుట్టు చివరికి వేసుకోండి. మిగతాదంతా సేమ్ అండి. హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్సే, అందుకోసమని నేను హ్యాండ్స్ కట్ట నేను ఏం చూపించట్లేదు ఇందులో. ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. బ్యాక్ డిజైన్ కటింగ్ చూపించాను. మిగతాదంతా నేను ఆల్రెడీ దీనికి ముందు బ్లౌజ్ వీడియో పెట్టాను కదండి, అదే కొలతలు సేమ్ వాడలేదు ఈ బ్లౌజ్ కూడా. ఇలా స్టిచ్ చేసేసుకొని ఇది కూడా చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకొని వేస్ట్ పీస్ కటింగ్ చేసేసుకోవాలి. అంతేనండి. ఎక్స్ట్రా పీస్ కటింగ్ చేసుకొని సైడ్ పీస్లు జాయిన్ చేసుకోవడమే. కట్ చేసాను. ఇప్పుడు సైడ్ పీస్లు ఆల్రెడీ నేను లైనింగ్ పీస్ జాయిన్ చేసి పెట్టాను. మెయిన్ పీస్ ఒరిజినల్ పీస్ని అది ఇలా పెట్టుకుని సాగదీయకుండా ఇలా కుట్టుకోవాలి. కుట్టేసాను. రెండో పీస్ కూడా సేమ్ అంతేనండి, అదే విధంగా పెట్టుకుని అదే విధంగా పెట్టుకుని కుట్టేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. దీనికి కూడా ఒకసారి ఎలా వచ్చిందో చూసుకుని ఇచ్చి తగ్గులు కట్ట లేకుండా చంక దగ్గర కొంచెం ఇచ్చి తగ్గులు ఏమైనా వస్తే కట్ చేసి సమానం చేసేసుకోండి. తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత నడుం బెల్ట్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కూడా నడుం బెల్ట్ వేసేసుకొని షోల్డర్ జాయిన్ చేసి హ్యాండ్ జాయిన్ చేసుకోవడమే. సైడ్ జాయింట్ అవన్నీ చూపించట్లేదు నేను, అవన్నీ ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ ప్రతి బ్లౌజ్ చూపిస్తున్నాను కదా. ఓన్లీ నేను బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి చూపించాను, అంతే. అది కుట్టేసానండి. ఇక్కడ వీ షేప్ వచ్చింది కదా ఫ్రంట్, అక్కడ మట్టుకు ఉద్యమ పాదం ఎత్తి కుట్టుకోవాలి. చిన్న ఫిల్లా పెట్టుకుని తర్వాత పైనుంచి ఇలా లోపల ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ వేసేస్తున్నాను. అంతేనండి. బ్యాక్ ఫ్రంట్ స్టిచ్చింగ్ అయిపోయింది. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా క్లారిటీగా కటింగ్ అది కావాలన్నా సేమ్ బ్లౌజ్ ఉందండి ఆల్రెడీ,
వేరే వాళ్ళది ఇదే మోడలు. మీకు కావాలితే కటింగ్ కామెంట్ రూపంలో అడగండి. నేను ఇంకా క్లియర్గా కటింగ్ చేసేటప్పుడు వివరంగా చెప్తాను. ఇది కూడా చాలా వివరంగానే చెప్పాను, అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవడమే, అంతే. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బ్లౌజు.